ఫ్రెండ్స్, వెల్కమ్ టు Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మన వీడియో మోడల్ బ్లౌజు. ఆదివారం నుండి ఆదివారం వరకు నేను పెట్టే ప్రతి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆదివారం నాడు యూట్యూబ్ ర్యాండమ్ పిక్కర్ ద్వారా ఒకరిని ఎంపిక చేసి గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైనింగ్ పై క్లాత్ రెండు కలిపి పెట్టేశాను. లూజ్ 11, పొడవు 14. లూజు 11 వచ్చిన వాళ్ళకి చంకదింపు 5.5 తీసుకోవాలి. 5.5, షోల్డర్ 5.5, మెడ వెడల్పు 2.5, మెడదింపు 9. ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. ఇక్కడ 2.5 ఇచ్చాం కదా, ఇక్కడ 3 అంగుళాలకి క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్ మెడ ఇస్తున్నాం అన్నమాట, అందుకని ఇక్కడ 3 అంగుళాలకి ఇవ్వాలి. ఒక అంగుళానికి మార్క్ చేసి మెడ రౌండ్ ఇవ్వాలి. దీనికి బ్లాక్ క్లాత్ యూజ్ చేసుకుని మోడల్ చేసుకున్నాము. మోడల్ స్టిచ్చింగ్లో చూపిస్తాను. లైనింగ్ పై క్లాత్ మొత్తం కలిపి కుట్టేశాను. ఇలా జరగకుండా కుట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తిరగేసుకుని ఇక్కడ గోటు వస్తుంది. గోటు వచ్చేది ఎప్పుడు కూడా టచ్ చేసుకోవాలి తప్ప తిరగేసుకోకూడదు. లైనింగ్ ఇక్కడ గోటు వస్తుంది కాబట్టి నేను అక్కడ టచ్ చేసాను, అంటే చుట్టూ కుట్లు వేసాను. ముందు నెక్ వేసుకోవాలి. నెక్ వేసేసుకుందాం. నాలుగు పలకలుగా ఒక 2.5 అంగుళాల క్లాత్ తీసుకుని మొగ్గలు తయారు చేసుకోవాలి. ఇలా కొన్ని మొగ్గలు అనేది తయారు చేసుకుని ఉంచుకోవాలి. మెడకి గోటు వేసుకోవాలి. మెడకి గోటు వేసుకుందాం. మెడముక్క అతుక్కున్న తర్వాత ఇలా లోపల ఖర్చు కట్ చేసుకుంటే గోటు ముడతలు రాకుండా తిరగబడకుండా ఉంటుంది. ఇలా ఖర్చు కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మొగ్గలు తయారు చేసుకున్నాం కదా, ఇవి ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి, ఇలా పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఒక దళసరి క్లాత్ తీసుకుని
ఓకే, ఇలా గోటు వేసుకున్న తర్వాత సెంటర్లో చిన్న ఇలా స్టోన్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే క్లాత్కి బటన్కి క్లాత్ చుట్టేసి అది కూడా వేసుకోవచ్చు. కుడితే నొక్కుంటుంది. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.